నమ శివాయ. శ్రీ కార్తీక పురాణము 27వ అధ్యాయము. దుర్వాసురుడు అంబీరషుని ఆశ్రయించుట. మరల అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసునికి ఎంత ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పాను. ఓ దుర్వాస, నీవు అంబీరషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవి. నేను అవతారములెత్తుట కష్టముగాదు. నీవు తపస్సాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను గాన అందులకు నేనే అంగీకరించితిని. బ్రాహ్మణుని మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇట్లు భక్తులకు కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబీరషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశమునర్పించినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపచుండును. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దృష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షించవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కృడైన యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్పించి మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడను హింసింపచెయ్యువాడను బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచు. బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును, కాలితో తన్నినవాడను, విప్రద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడను, విప్ర పరిత్యాగమునరించినవాడను బ్రహ్మహంతకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడును అగు దుర్వాసురుడు నా మూలమున ప్రాణ సంకటము పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడిని అయితినే అని పరితాపము పొందుచున్నాడు. కావున నీవు వేగమే అంబీరషుని కడిగి ఏగుము. అందువలన మీ ఉభయులు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసురుడికి నచ్చచెప్పి అంబీరషుని వద్దకు పంపెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 27వ 27వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతియే. హర హర మహాదేవ. శంభో శంకర.